జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మంగా, తాతయ్యకి గిఫ్ట్ ఇచ్చావా? నేను గిఫ్ట్ తీసుకురాలేదు, మర్చిపోయాను. నా దగ్గరుందిగా, ఇదిగో ఇది తీసుకెళ్ళి తాతయ్యకివ్వు. థ్యాంక్ యూ. తాతయ్య, మీకోసం నా గిఫ్ట్. తీసుకోండి. తీసుకోండి. మంగా, మావయ్య, అలా పిలిచే అర్హత నీకు లేదు. ఏమైందండి? నీకు కూడా అర్హత లేదు సుమిత్ర. ఎందుకు నాన్న అమ్మను దివ్యను తిడుతున్నారు? నార్మల్. నువ్వు నార్మల్. కన్న తండ్రి పట్ల చూపించాల్సిన విధేయత ఇదేనా? వాట్ హ్యాపెండ్ ప్రసాద్? ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఐఎమ్ సారీ సార్. అన్నీ తెలిసి మీరు నిగ్రహంగా ఉండగలరేమో కానీ నేను ఉండలేను. ఐ కాంట్ బేర్ ఇట్. బావగారు, జరిగింది ఏదో జరిగిపోయింది, అందరూ చూస్తున్నారు, వదిలేయండి. అందరికీ తెలియని విషయం అయితే కదా బావుగారు. అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం దాయాలి? వద్దన్నయ్య, నీ పరువు గౌరవం పోతాయి. అవెప్పుడో పోయాయి. ఇప్పుడు కొత్తగా పోవటానికి ఏమీ లేవు. అయినా కానీ బావగారు... లేదు బావుగారు, మీరు సంస్కారవంతులు కాబట్టి క్షమించగలరు. మీ అంత దయాజాలి నాకు లేదు. ఆహా, వద్దు ప్రసాద్, వదిలేసేయ్, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత అయినా దివి చెప్పేది ఇదే కదా. తను చెప్తే ఏమిటి, నేను చెప్తే ఏమిటి? ఏంటి మావయ్య, నేను చెప్పాలనుకుంది మీరు చెప్పేది ఏంటి? అందరికీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు నాకు చెబుదాం అనుకుంటున్నావా? నువ్వేమడిగినా కాదనను అన్న పొగరుతో ఇంతగా దిగించావా నువ్వు? అసలు విషయం ఏంటో చెప్పండి నాన్న. చెబుతాన్రా. నీకు లేని సిగ్గు భయం నాకెందుకు? నువ్వు పెళ్లి చేసుకుంది ఒక విధవరాల్ని. ఒక పిల్ల తల్లిని పెళ్లి చేసుకున్నావు. ఈ బిడ్డ దివ్య మొదటి భర్త కూతురు.
మీ పెళ్లి అబద్ధం, మీ దాంపత్యం అబద్ధం, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అబద్ధం, మీరంతా అబద్ధం. మోసం చేశారు. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. నా కళ్ళకి గంతులు కట్టి అందరూ నన్ను మోసం చేశారు. నన్ను ఒక పిచ్చివాడిగా జమ కట్టారు. నా పరువు, మర్యాద, గౌరవం అంతా సర్వనాశనం చేసేశారు. ఏమండి అది సుమిత్ర, నువ్వు కూడా నన్ను మోసం చేశావు. లేదు నాన్న, మీతో నిజం నార్మాయ్ నువ్వు నోర్మాయ్. నా కడుపును పుట్టిన పాపానికి బాగా కృతజ్ఞత చూపించావు కదా. హే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.